Hello, welcome back to our channel AHA RK Family. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రీగా గిబ్లీ ఇమేజ్ జనరేట్ చేసుకోవడం ఎలా అనేది చాలామంది అడుగుతున్న క్వశ్చన్. గిబ్లీ ఇమేజ్ జనరేషన్ క్విక్గా ఎలా చేసుకోవాలి వితౌట్ ఎనీ సబ్స్క్రిప్షన్. ఇప్పుడైతే మీకు ఫ్రీగా గిబ్లీ ఇమేజ్ ఎలా జనరేట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. మీరు గిబ్లీ ఇమేజ్ జనరేట్ చేసుకోవాలంటే మీకు కావాల్సింది చాట్ జీపీటీ యాప్. ప్లే స్టోర్లో చాట్ జీపీటీ అని సెర్చ్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఐకాన్ కనిపిస్తుంది. నాకైతే చాట్ జీపీటీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది కాబట్టి నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఫొటోస్ మీద ప్రెస్ చేయగానే మీకు అది గ్యాలరీలోకి వెళ్తుంది. గ్యాలరీలో మీరు ఏ ఇమేజ్ని అయితే గిబ్లీ ఇమేజ్కి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లోడింగ్, అక్కడ మీకు చాట్ విండోలో అది లోడింగ్ లాగా కనిపిస్తుంది, అంటే అది అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అవ్వగానే మీరు వెంటనే జనరేట్ గిబ్లీ ఇమేజ్ అని టైప్ చేయండి. టైప్ చేసి మనకు సెండ్ బటన్ ఉంటుంది, సెండ్ చేసేయండి. సెండ్ చేయగానే ఇది మనకు చాట్ జీపీటీలో గెట్టింగ్ స్టార్టెడ్ అనే ఒక మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత అయితే ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మీకు అక్కడ గెట్టింగ్ స్టార్టెడ్ తర్వాత క్రియేటింగ్ ఇమేజ్ మే టేక్ ఏ మూమెంట్ అనే మెసేజ్ వస్తూ మీ కింద ఒక ఇమేజ్ కూడా బ్లర్ అయిపోయి స్లోగా అది జనరేట్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మనం అప్లోడ్ చేసిన ఫోటోలో ఉన్న నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని బట్టి, మన నెట్వర్క్ స్పీడ్ని బట్టి, ఆ తర్వాత చాట్ జీపీటీకి ఉన్న ట్రాఫిక్ని బట్టి ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ పడుతుంది. ఫస్ట్ 2-3 ఇమేజెస్ అయితే తక్కువ టైం అవుతాయి. మనం వెంటనే ఎక్కువ ఇమేజెస్ మన నుంచి అప్లోడ్ చేస్తుంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక 5-6 ఇమేజెస్ పర్ డే చాట్ జీపీటీ నుంచి మనం ఫ్రీగా గిబ్లీ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. మనం అంతకు మించి ఎక్కువ ఇమేజెస్ కావాలనుకుంటే చాట్ జీపీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పర్ డే 5-6 అయితే ఫ్రీగా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన ఇమేజ్ అయితే రెడీ అయింది. ఇది మన గిబ్లీ ఇమేజ్. ఇప్పుడు మన కింద వచ్చిన ఆప్షన్స్లో సేవ్ బటన్ ఉంది కదా, అది ప్రెస్ చేస్తే మనకు ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఇంకొక ఇమేజ్ కూడా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్లో మనం గ్యాలరీ నుంచి ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ గిబ్లీ ఇమేజ్ అనే టెక్స్ట్ టైప్ చేసి సెండ్ కొడితే అగైన్ సేమ్ ప్రాసెస్లో మనకు ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఈరోజు మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.